వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ముందుగా వినోద్ కుమార్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే ఆదేశాలు ఇచ్చిన మేమే ఎలా ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి అన్న సందర్భం వరకు తీసుకెళ్లిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ స్టే వచ్చింది. బీసీ సంఘాలకి ఈ రోజు వరకు ఒక షాక్ తగిలింది. 42% వచ్చాకే మీరు ఎన్నికలకు వెళ్లాల్సిందే అంటూ కూడా ఏదైతే పట్టుబట్టారో పిటిషన్లు వెళ్లాయో ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు దానికి స్టే విధించలేమని క్లియర్ కట్ గా అటు కోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిన హామీ మేరకు బీసీలో అదే 42% వస్తుందని చాలా ఆశతో ఉన్నారు. కానీ కోర్టు నుంచి కూడా వారికి ఎదురు దెబ్బ తగిలిన పరిస్థితి. ఇప్పుడు బీసీ సంఘాలు ఏం చేయబోతున్నాయి? బీసీలకు ఇప్పుడు న్యాయం జరగాలంటే ఏంటి పరిస్థితి? అంటే ప్రధానంగా వాళ్ళ మనం గమనించాల్సింది ఏంటంటే మొన్నటిదాకా 9th షెడ్యూల్ అన్న వాళ్ళకి కోర్టు తగిన బుద్ధి చెప్పింది. ఎందుకంటే 50% సీలింగ్ అనేది చాలా కీలకమైన అంశాన్ని ఎక్కడ కూడా కుల సంఘాలు పట్టించుకోలేదు. కుల సంఘాలు ఈ 50% సీలింగ్ ఎత్తేయకుండా 42% సాధ్యం కాదు అనే విషయము కుల సంఘాలకు అర్థం కాలే. వాళ్ళకి అర్థమైన కొంతమంది మేధావి వర్గానికి చెప్పడం చేతగానే. సో దాంతో ఏమైంది, బీసీ సమాజాన్ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. ఇవాళ 42% ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు 50% సీలింగ్ ఉండగా 42% ఇవ్వడం సాధ్యం కాదనే విషయం కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు. కాబట్టి తెలిసి కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే తెలియక లేదా తెలిసి కూడా కొంతమంది తప్పు చేశారు బీసీ సమాజం. మేము మొదటి నుండి ఒత్తుకుంటున్నాం 50% సీలింగ్ ఎత్తేయకుండా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అసాధ్యం. అది ఇప్పటికీ సాల్వ్ కాకుండా ఇంకా 42% ఇవ్వడం అసలు జరగని పని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం ఏం చేశారు, లోకల్ బాడీ చట్ట సవరణ చేశాడు, మున్సిపల్ చట్ట సవరణ చేశాడు, 50% సీలింగ్ ఎత్తేసాడు. ఆయనకున్న అధికారులన్నీ కూడా ఆయన ఎక్సర్సైజ్ చేశాడు. అలాగే 9th షెడ్యూల్ విషయంలో కూడా ఢిల్లీ దాకా పోయాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఆయనకు కూడా అర్థమైంది ఏంటంటే, అంటే వాళ్ళ పార్టీకి తెలియదని కాదు, బట్ ఆయనకు కూడా అర్థమైంది ఏంటంటే 50% సీలింగ్ అనేది అటు సుప్రీంకోర్టు కానీ ఇటు హైకోర్టు కానీ గతంలో వచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తేయకుండా ఇది సాధ్యం కాదనే విషయము చాలా స్పష్టంగా కోర్టులు చెప్పాయి. సో కాబట్టి ఈ కోర్టులో అవి తేల్చేదాకా ఇది సాధ్యం కాదు. కోర్టులు తేల్చాలంటే ఏంటిది, 92లో 9 మంది జడ్జీలు ఇచ్చారు. ఏమని, మీరు అది విద్యా ఉద్యోగ రంగాలకే ఇచ్చారు, లోకల్ బాడీకి సంబంధం లేదు కానీ బట్ దీన్ని కోర్టులు అట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నాయి. ఇవాళ ఏమని చెప్పారంటే ఖచ్చితంగా ప్రతిభ తింటది, రాజకీయాలకు ప్రతిభతో సంబంధం లేదు. మరి కోర్టులు ఎందుకు మరి ఆ ప్రతిభ పునాదిగా ఇంకా 30 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ మాట్లాడుతున్నాయి నాకు అర్థం కావడం లేదు. ప్రొఫెసర్ ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాలకు ప్రతిభ అనేది అవసరం కానీ లోకల్ బాడీ ఎన్నికలకు ఏం ప్రతిభ అవసరం అండి? అసలు మినిమం క్వాలిఫికేషన్స్ లేవు దానికి. అట్లాంటప్పుడు ప్రతిభకు సంబంధం ఏందని సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ మీరు 50% సీలింగ్ దాటది అంటారు. అసలు 50% సీలింగ్ పెట్టాలనే ప్రావిజన్ ఎక్కడుంది రాజ్యాంగంలో? లేని దాన్ని పట్టుకొని ఇవాళ తమకి ఇష్టం అంటే తమ చేతుల్లో న్యాయ వ్యవస్థ ఉందని చెప్పేసి అగ్రవర్ణ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ లేదంటే హైకోర్టులో ఉన్న అగ్రవర్ణ న్యాయమూర్తులు కానీ దీని వెనుక ఉన్నారనేది, ఈ జడ్జిమెంట్ల కుట్రల వెనుక ఉన్నారనేది ఖచ్చితంగా బహుజన సమాజం. అంటే మీ వర్షన్ ప్రకారం చూస్తే ఈ 50% సీలింగే ఉండకూడదని అంటున్నారా? 100% ఉండకూడదు. ఎందుకంటే అసలు ఫస్ట్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు సీలింగ్. రాజ్యాంగంలో లేని దాన్ని ఎవరికి అధికారం ఉంటుందంటే ఏ సుప్రీం కోర్టుకు ఉంటుంది 50% సీలింగ్ పెట్టే అధికారం. ఇప్పుడు అట్లా అనుకుంటే ఈడబ్ల్యూఎస్ ఎందుకు పెట్టలేదు? ఈడబ్ల్యూఎస్ అంశము వచ్చినప్పుడు 60% దాటింది కదా, 50% దాటినప్పుడు దానికైతే 50% సీలింగ్ అంశం లేవనెత్తలేదు. ఇదే సుప్రీంకోర్టు అంటే దానికి చట్టం ఉందని, అంతే కదా? ఓకే.